ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయంలో నకిలీ దర్శనం టికెట్ల వ్యవహారం బయటపడింది. టికెట్ కౌంటర్లో 200 రూపాయల నకిలీ టికెట్లను విక్రయించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్ రాజు టికెట్ స్కానర్ నిఘా నేత్రానికి చిక్కాడు. దీనిపై విచారణ చేపట్టిన దేవస్థానం అధికారులు సుమారు 61 నకిలీ టికెట్లను విక్రయించినట్టు గుర్తించారు. 200 రూపాయల క్యూ లైన్ వద్ద టికెట్లు స్కాన్ చేస్తున్న సిబ్బంది మధ్యాహ్నం 2 టికెట్లు స్కాన్ అవడం లేదని అధికారులకు చెప్పారు. రీసైక్లింగ్ టికెట్లు అయితే టికెట్ ఆల్రెడీ స్కాన్డ్ అని రావాలి, అయితే నాట్ ఫౌండ్ అని రావడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివి భాస్కర్, ఏఈఓ ఎం దుర్గారావు, సూపరింటెండెంట్ ఐవి రామారావు విచారణ చేపట్టి రాత్రి వరకు టికెట్ కౌంటర్లలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అయితే ఆ కౌంటర్లో ఆ టికెట్లు విక్రయించిన సదరు ఉద్యోగి టికెట్ల విక్రయం నిమిత్తం దేవస్థానం వినియోగిస్తున్న సాఫ్ట్వేర్కు సమాంతరంగా మరో సాంకేతికతను వినియోగించినట్టు గుర్తించారు. అందువల్లే టికెట్పై POS 3 అని రావాల్సిన కోడ్కు బదులు POS 1 అని వచ్చినట్టు తెలుసుకున్నారు. ఈ ఘటనపై ఈవో భద్రాజీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్ రాజును అధికారులు విధుల నుంచి తొలగించారు.